ఏమంటివి జాతి నెపమన సోత శుద్ధులకిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభవం ఎట్టిది. అతి దుముక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. కులలో పుట్టిదివి కదయ్యా, నీదే కులము. అంతేగాక ఈ కుల గురువైన వశిష్ఠుడు దేవకీ వేషయగు వరసి పుత్రుడు కాడా. ఆయనదే కులము. ఆయన పంచమజాతి కన్యయగు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చన్నగన యందు పరాశరుని, ఆ పరాశరుని పల్లె పడిపోయిన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పితామహి అంబికతో, నా తండ్రిని పితామహి అంబాలికతో, నా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. నాతో చెప్పిందేమయ్యా. భక్తి శాస్త్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో నేను కులము వ్యర్థవాదమైన కులము. అచ్చ తెలుగుదనాన్ని అద్భుతమైనటువంటి డైలాగుల్లో దుర్యోధనుడి పాత్రలో ఏకపాత్రాభినయం చేసినటువంటి మన శాసనసభ ఉపసభాపతి RRR